పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్య మిత్ర ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. 9 ఏళ్లుగా ఆరోగ్య మిత్రులుగా పనిచేస్తున్న తమను అకారణంగా రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తమను తొలగిస్తూ విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు కలెక్టరేట్ దగ్గర పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైద్య మిత్రగా మార్చబడ్డ ఆరోగ్య మిత్ర ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఇప్పుడు ఉద్యోగాలు తీసేస్తే ఎలా బతుకుతుంది? ఈ ఉద్యోగాలు చేయరు. మేము 8 సంవత్సరాలు సర్వీస్ చేస్తాం. ఈ ఏజ్ కూడా అయిపోతుంది. వేరే జాబ్స్ పెట్టుకుంటే ఏమీ రావు. అన్యాయంగా మమ్మల్ని రోడ్ల మీద పడేశారు. పిల్లల్ని ఎలా పెంచుకుంటారు సార్? ప్రభుత్వానికి అసలు న్యాయం లేదు. ఎండాలిక వాడలిక కష్టపడి పనిచేసాం. పేషెంట్ల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకొని అన్నీ చెప్పాం. మా మీద ప్రభుత్వానికి అసలు చేయలేదు సార్. దయచేసి ఈ ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకొని మాలాంటి అందరికీ ఈ ఉద్యోగాలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంత తక్కువ జీతానికి ఎవరు చేయరు సార్. మేము చాలా వెట్టి చాకరీ చేసాము. కంప్యూటర్ కోర్సులు అన్నీ నేర్చుకున్నాం. మేము మా క్వాలిఫికేషన్ ఏం తక్కువైంది సార్. ఇప్పుడు వాళ్ళు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు వచ్చి ఏం చేస్తారు సార్? మేము చేయగలిగిందే వాళ్ళు చేస్తారు కదా సార్. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి పెట్టి వాళ్ళు ఏమన్నా పేషెంట్లు అక్కడ నించోబెట్టి ఆపరేషన్ చేయాలా సార్? ఆరోగ్య మిత్ర చేయాల్సిన పని మేము చేస్తున్నాం కదా సార్. రిఫర్ చేస్తున్నాము, ఇంటికి వెళ్ళి వాళ్ళ కంప్లైంట్స్ తీసుకుంటున్నాము. అసలు ఎండా వాన తేడా లేకుండా పనిచేస్తున్నాం సార్. ఇంతకన్నా మేము ఏం చేయాలి సార్ మా పని తీరు నచ్చపోవడానికి? ఇప్పుడు తీసేస్తే మేము ఎలా బ్రతుకుతాం సార్? వేరే ఉద్యోగాలు రావడానికి మాకు ఏజ్ బారైపోతుంది. దయచేసి ప్రభుత్వం న్యాయంగా వ్యవహరించాలని అందరి తరపున నేను కోరుకుంటున్నాను సార్. అంతే. అటు విజయవాడలో ఆరోగ్య మిత్ర ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద ధర్నాకు దిగారు. 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను అర్హతలు లేవంటూ ఉద్యోగాల నుంచి తొలగిస్తే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారంటూ ఆరోగ్య మిత్ర ఉద్యోగులు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని వచ్చి వర్క్ ఇన్స్పెక్టర్ల ఉద్యోగాలు తీసి వాళ్ళు రోడ్డును పడ్డారు. అలాగే మేము రోడ్లు పడి మా విధులు మేము సక్రమంగా నిర్వహించినా కానీ మమ్మల్ని ఇవాళ తీసేసి కనీసం మేము 7,000 మంది దాకా ఉన్నాము. ఈ రోజున మేము రోడ్డును పడి ఏ పని చేయగలుగుతాము? మాకే డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు. మాకు తగిన శిక్షణలు ఇచ్చి మమ్మల్ని ఆరోగ్య మిత్రగా కొనసాగించవలసిందిగా మేము హెల్త్ మినిస్టర్ గారికి మరియు ముఖ్యమంత్రి వారికి పాదాభివందనం చేస్తున్నాము. మాకు చాలామంది మేము ఇప్పుడు మాకున్న ఏజ్ ప్రకారం 40 సంవత్సరాలు వచ్చినాయి. ఏ ఉద్యోగానికి అర్హుగా కోల్పోయి ఉన్నాం.